నమస్తే, వెల్కమ్ టు అమెరికానా వ్లాగ్స్. ఇవాళ మీకు ఒక మ్యూజియం చూపించబోతున్నాను నేను, డల్లాస్ టెక్సాస్లో. ఈరోజు వచ్చేసి సండే మార్నింగ్. ఇది డల్లాస్ డౌన్ టౌన్లో ఉంటాయి మోస్ట్ ఆఫ్ ద మ్యూజియంస్. సిటీ టూర్ అంట, ఇదేదో బస్ వెళ్తుంది. ఇప్పుడు టెంపరేచర్ వచ్చేసి 30 డిగ్రీలు ఉంది. అండ్ అది డల్లాస్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్. అక్కడ ఫౌంటైన్ కనిపిస్తుందా, అది డల్లాస్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్. కానీ అది కాదు మేము వెళ్ళేది, ఇంకో మ్యూజియం. దీని పేరు క్రో మ్యూజియం ఆఫ్ ఏషియన్ ఆర్ట్ అంట ఇది. సో అట్లా ఇక్కడ చాలా మ్యూజియంలు ఉన్నాయి. ఇది క్లైడ్ వారన్ పార్క్ అని ఇంకొక వెరీ ఫేమస్ పార్క్. ఇది కూడా ఇక్కడనే ఉంది, వాకబుల్. ఇది క్రో మ్యూజియం ఆఫ్ ఆర్ట్. అది కూడా 40 మినిట్స్ పట్టింది మెక్కినీ నుంచి, మేముండే ప్లేస్ నుంచి. ఇది చర్చ్ లాగా ఉంది అక్కడ. ఇదంతా డౌన్ టౌన్. సో డౌన్ టౌన్లోనే మోస్ట్ ఆఫ్ ద మ్యూజియంస్ ఉన్నాయి. ఇది డెలాయిట్ అంట, దట్ ఈస్ డెలాయిట్. అండ్ ద పక్కన ఉన్న బిల్డింగ్ ఈస్ కాల్డ్ లాక్టన్. ఓకే, సో రోడ్ దాటాలి అనుకుంటే మనం అక్కడ సిగ్నల్స్ ఉన్నాయి చూసిండ్రా, ఇగో ప్రస్తుతానికి దాటొచ్చు, కానీ నేనేం దాటట్లేదు. ఇక్కడ ఒక బటన్ ఉంటుంది సైడ్లో, ఆ బటన్ ప్రెస్ చేస్తే మనకు ఈ స్తంభాలకి బటన్స్ ఉంటాయి. ఆ బటన్ ప్రెస్ చేస్తే మనకు రోడ్ దాటడానికి సిగ్నల్ వచ్చినప్పుడే మనం దాటాలి. అది. సో ఈ మ్యూజియం వచ్చేసి ఇది. ఇప్పుడు మేము వెళ్ళే మ్యూజియం పేరు సారా నాషర్ స్కల్ప్చర్ సెంటర్. ఇట్స్ కాల్డ్ నాషర్ స్కల్ప్చర్ సెంటర్. ఇక్కడ ఏంటంటే స్కల్ప్చర్ మ్యూజియం అంట ఇది. సో స్కల్ప్చర్స్ అంటే తెలుసు కదా, చెక్కిన శిల్పాలు, చెక్కబడ్డ రాతి మీదనే అనుకుంటున్నా నేనైతే. మోస్ట్లీ రాతితో చెక్కబడ్డ శిల్పాలు అవి చూడడానికి పోతున్నాము. ఎంట్రన్స్ టికెట్ అయితే ఉంది. కొన్ని ఫ్రీ మ్యూజియంస్ కూడా ఉంటాయి, కానీ నాకు ఇప్పుడు గుర్తులేదు అవి ఏంటివో. మేము వెళ్ళినాం ఇంతకుముందు. సో ఇవాళ అయితే 33 డిగ్రీలకు వెళ్ళబోతుంది. మేము వెయిట్ చేస్తున్నాం ఇక్కడ టికెట్స్ తీసుకోవడానికి. ఖాళీగానే ఉంది. May 19th, 2024. ఇట్స్ అ సండే అండ్ టైమ్ ఈజ్ 11 AM. మ్యూజియం ఓపెన్ అయిపోయింది ఎప్పుడో. ఇదంతా డౌన్ టౌనే. ఇది హిల్ టాప్ సెక్యూరిటీస్ అంట ఆ బిల్డింగ్ పేరు. బిల్డింగ్ అది. ఓకే, సో డల్లాస్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్కి అంతకుముందు వెళ్ళినట్టు గుర్తు నాకు. మేము వెళ్ళినట్టు గుర్తు, బాగుండే. ఒక 4-5 years బ్యాక్. సో అంత గుర్తులేదు నాకు. సో ఇది వచ్చేసి టికెట్ వచ్చేసి గ్రూపాన్లో తీసుకుంటే మాకు $6 పడుతుంది మనిషికి. సో అది టైం ఏందో చూద్దాం ఒకసారి. మ్యూజియం టైము చూసి లోపలికి వెళ్ళి మీకు మొత్తం చూపిస్తాను. ఇంకా నేను వెనస్డే సండే అవర్స్, మ్యూజియం అవర్స్ ఇక్కడ. సో దీని టైమింగ్ వచ్చేసి వెనస్డే టు సండే 11 AM to 5 PM అంట. సో టికెట్లు తీసుకుందాం లోపలికి పోయి. ఇట్లుంది ఎంట్రన్స్. ఇదే బాగుంది కదా, ఏంటో ఇది భలే ఉంది. ఓ, ఇది బండరాయిలాగా ఉంది. బండ రాతి తెల్ల పాలరాయిలాగా ఉంది. చూడండి, ఇది కూడా పాలరాయే. దీనికి లోపలికి వెళ్ళకముందే ఇవన్నీ. సో ఇక్కడ టికెట్స్ చూసుకుంటే అడల్ట్కి 10, డాట్ ప్యాసింజర్కి 8, డాట్ రైడర్కి, సీనియర్కి 7, ఎడ్యుకేటర్స్కి 5, మెంబర్స్కి ఫ్రీ, చిల్డ్రన్ అండర్ 12 ఫ్రీ. సో అట్లా రకరకాల కేటగిరీలు ఉన్నాయి. సో ప్రస్తుతానికి మాది అడల్ట్ కేటగిరీ. సో టికెట్ అయితే గ్రూపాన్లో $30 పడ్డది టికెట్. ఇద్దరికి తీసేసుకొని మేము లోపలికి వచ్చేస్తాం. సో ఇది కూడా ఈ పార్క్ కూడా పార్ట్ ఆఫ్ దిస్ మ్యూజియం. సో డు నాట్ టచ్ ద స్కల్ప్చర్స్ అంట. స్కల్ప్చర్స్ ముట్టుకోవద్దు. యాక్చువల్గా టోటల్ దీనికి ఒక గంట పడుతుందని చెప్పింది అంతే. ఆ పార్కింగ్ కూడా ఫ్రీ లేదు ఇక్కడ డౌన్ టౌన్లో. అక్కడ మేము పార్క్ ఒక 2 గంటలకు పార్కింగ్ $3.
ఇగో ఇదేదో స్కల్ప్చర్ చూసిరా, ఇది స్టోనా ప్లాస్టిక్ అనేది ఇక్కడ చూద్దాం. ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఉంది దీని గురించి. ట్రేసీ ఎమెన్ బ్రిటిష్ బార్న్ ట్రేస్ ఫ్యామిలీ కలెక్షన్ లెట్ విత్ సపోర్ట్ ట్రేసీ ఎమెన్ బ్రిటిష్ బార్న్ 1963 అంట. సో ఇక్కడ ఇంకో స్కల్ప్చర్ ఉంది. లెట్స్ సీ. అమెరికన్ బార్న్ 19 చూసారా స్కల్ప్చర్, ఇది స్కల్ప్చర్ ఉంది. ఇదిగోండి ఇక్కడ ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్. ఇప్పుడు బెల్స్ వినబడుతున్నాయి. పక్కన ఇందాక చర్చ్ ఉందని చూపించిన కదా మీకు డౌన్ టౌన్లో. ఇది చూసిరా, ఇదంతా స్టోన్ తోటి రాయ్ స్కల్ప్చర్స్. సో యాక్చువల్గా నాకు వాళ్ళతో రిసెప్షన్లో మాట్లాడితే తెలిసింది ఏంటంటే ఇది అప్పుడప్పుడు ఫ్రీ కూడా ఉన్నది మ్యూజియము. ఫస్ట్ సాటర్డే ఆఫ్ ఎవ్రీ మంత్. ఇది ఒక స్కల్ప్చర్, స్పానిష్ అంట, మూన్ బర్డ్ 1893 to 1983 అట. సో ఇది ఇక్కడ తల లేని మొండాలు ఉన్నాయి. ఏందో చూద్దాం, వెరైటీగా ఉన్నాయి. సో ఇది ఇండోర్ అవుట్డోర్ ఉంది. ఇండోర్లో ఒక ఫ్లోరు, అవుట్డోర్లో ఇవి. సో ఇది ఫ్రీగా రావాలనుకుంటే మీరు ఫస్ట్ సాటర్డే ఆఫ్ ఎవ్రీ మంత్ ఇస్ ఫ్రీ, మ్యూజియం ఇస్ ఫ్రీ. సో అట్లా అన్ని పక్కన ఉన్న డల్లాస్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్ ఉంది కదా, అది కూడా ఫ్రీ అనే చెప్తుంది. ఇది చూసిరా, ఇది కూడా స్టోనే. ఇగో తలలేని మొండాలు. ఆర్ట్ 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 అంతా డౌన్ టౌన్. అదైతే మనకు ఆ బెల్స్ అక్కడ ఆ చర్చ్ నుంచి ఇందాక మీకు చెప్పిన కదా నేను, చర్చ్ ఉంది డౌన్ టౌన్లోని. సో మనం వాటర్ ఫుడ్ అయితే పెద్దగా ఏమీ తేనిస్తలేదు. ఒక వాటర్ బాటిల్ తెచ్చాను నేను లోపలికి. ఇక్కడ కేఫ్ ఉంది, అందులో మీరు కొనుక్కోవచ్చు. లేదా ఫౌంటైన్కి వాటర్ పట్టుకొని తాగొచ్చు. వాటర్ ఫౌంటైన్స్ ఉంటాయి, తాగొచ్చు మనం, బాగానే ఉంటాయి. ఇగో ఇది చూసిరా, ఇక్కడ ఈ వెరైటీ ఉన్నాయి. బట్టలు లేకుండా ఉన్నాయి స్కల్ప్చర్స్. నాకైతే ఏం అర్థమవుతుంది, ఎందుకు చెప్తారో ఏందో. ఈ ఆర్ట్ వాళ్ళకే తెలుస్తుంది, ఆర్ట్ వాల్యూ. మనకి పెద్దగా ఆర్ట్ గురించి ఐ హ్యావ్ నో ఐడియా. ఇగో చూసిరా, ఒక అతను కూర్చున్నట్టు, అంత స్టోన్ లాగే ఉంది. ఒక ఆమె పడుకున్నట్టు. ఏం చేసి కోకా-కోలా క్యాన్ పట్టుకొని ఇట్స్ లైక్ పడుకున్నట్టు. ఇంత స్టోన్ లాగే ఉంది మొత్తం, అన్ని స్టోన్తో చేసినట్టే అనిపిస్తున్నాయి. ఇక్కడ ఒకటి ఉంది. మళ్ళీ ఇక్కడ నుంచి మనకి డౌన్ టౌన్ వ్యూ. సో ఇప్పుడు నేను ఇండోర్ వెళ్తా. అక్కడ ఒకటి ఉంది, అదొక్కటి మిస్ అయినట్టున్నా చూపించడం. ఇది చూపించుకొని లెట్స్ గో ఇండోర్. ఇక్కడ ఇతను పడుకున్నట్టు, ఇది పడుకున్నట్టు. ఊరికే ఒక వీకెండ్ టైంపాస్ అవ్వాలనుకుంటే యూ కెన్ కమ్ హియర్. అసలే మళ్ళీ జూన్ జూలైలో ఎండలు దంచుతాయి. ఇప్పుడు ఏదో ఓకే బాగానే ఉంది, తిరిగేటట్టుంది వెదర్ డాలస్లో. ఇక్కడ ఒకటి ఉంది, ఇది ఒకటి. ఇక్కడ అవుట్డోర్లో అయితే మీకు అన్నీ చూపించేసిన. ఇవన్నీ రాయితో చేసినట్టే అనిపిస్తున్నాయి. ఇది ఏందో దీనికైతే అర్థం కూడా అవుతలేదు నాకు. సో ఇట్లా కాలేజ్ పిల్లలకి ఇది అసైన్మెంట్ లాగా ఇవ్వడం జరుగుతుంది. ఇట్లా వచ్చి వాళ్ళు వీడియోస్ తీసుకొని ఫొటోస్ తీసుకొని వెళ్తారనమాట. సో అట్లా ఎవరు విజిట్ చేస్తారంటే ఎవరు ఆర్ట్ అంటే ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు కొంచెం. ఇప్పుడు లోపలికి వెళ్దాం, లోపల వెళ్ళి చూద్దాం ఏముందో. అంత రష్ అయితే లేదు, ఖాళీగా ఉంది మ్యూజియము. సో మనం చూసుకోవాలన్నమాట. డబ్బులు సేవ్ చేసుకోవాలంటే అమెరికాలో మనం టైం స్పెండ్ చేసుకోవాలి. సో మనం ఆన్లైన్ చూసుకొని వచ్చి ఉంటే ఫస్ట్ సాటర్డే ఫ్రీ ఉంటుండే మ్యూజియం. ఈ $15 కూడా తప్పుతుండే. ఇవన్నీ దారాలు, ఏంటి కింద దారాలు ఉండలు పెట్టి ఏదో చేసిండు. ఇది ఆర్ట్. ఓకే, సో ఇప్పుడు నేను అక్కడ చూపిస్తాను మీకు. స్పానిష్లో కూడా రాస్తారు ఇక్కడ, బానోస్ రెస్ట్ రూమ్ అని పైన, కింద బానోస్ అని రాసి ఉంది. అంటే స్పానిష్లో రెస్ట్ రూమ్ని బానోస్ అంటారు. అది. సో దిస్ ఈజ్ సమ్ ప్రొజెక్టర్స్ ఉన్నాయి పైన, ఈ ప్రొజెక్ట్ అవుతున్నాయి. మరి ఆమెను అడిగి తెలుసుకుందాం. డూ యు నో వాట్ ఈస్ దిస్?
strings. Is Sarah Z more? Too, I think, yeah. But again, she did this basically. Oh, okay. More information ఇక్కడ ఉంది అని చెప్తుంది. ఓకే, థ్యాంక్ యూ. సో అమెరికన్ బార్న్ 1969, స్లో డాన్స్ 2024, మిక్స్డ్ మీడియా, పేపర్, స్ట్రింగ్, అల్యూమినియం అండ్ వీడియో ప్రొజెక్టర్స్ అంట. ప్లీజ్ డు నాట్ టచ్ ది ఆర్ట్ వర్క్. ఓకే, ఇగో చూసిరా ఇక్కడ స్పానిష్లో కూడా రాశారు, ప్లీజ్ కమ్ ఇన్ ఎంత్రా por favor. ఎందుకంటే స్పానిష్ వాళ్ళు బాగానే ఉంటారు ఇక్కడ, అందుకని మెక్సికో నుంచి వలస వచ్చిన వాళ్ళు చాలామంది ఉంటారు, అందుకోసం అని రాస్తారేమో మరి. అండ్ టెక్సాస్ కూడా మనకి బార్డర్ కాబట్టి మెక్సికోకి. మొన్న క్యాన్కున్ పోతే నాకు ఫ్లైట్లో 2.5 గంటలు పట్టింది. అంటే యాక్చువల్ డ్రైవ్ కూడా చేయొచ్చు. డ్రైవ్ చేస్తే మనం ఒక 10 అవర్స్లో ఇక్కడ బార్డర్, మెక్సికో బార్డర్ వచ్చేస్తుంది మనకు. టెక్సాస్ నుంచి ఒక 10 అవర్స్ డ్రైవ్ చేస్తే మెక్సికోలో ఉంటాం. సో అందుకే కూడానేమో మరి మెక్సికన్లో ప్రతిదీ రాస్తారు. ఓకే, ఇవన్నీ కూడా సమ్ ఆర్ట్ పీసెస్. ఇదేదో వుడెన్ చైర్ లాగా ఉంది చూస్తుంటే. పెద్దగా ఏం లేదు, ఇది గంటలో తిరిగేయచ్చు. అట్లా మనం చూసుకుంటే ముందే ఆన్లైన్ వెబ్సైట్లో చూసుకుంటే ఏ మ్యూజియం ఫ్రీ, ఎప్పుడు ఫ్రీ ఉంది అట్లాంటివి తెలుస్తాయి. మేము డైరెక్ట్ అవేం చూసుకోకుండా వచ్చేసినాం కాబట్టి మాకు కొన్ని డబ్బులు దండగైనాయి. కానీ పార్కింగ్ అయితే ఫ్రీ లేదు, 2 గంటలకి $3. ఇక్కడ చుట్టూరా పార్కింగ్ ప్లేస్లు ఉన్నాయి, అందులో పెట్టుకోవాలి. డౌన్ టౌన్ కాబట్టి కొంచెం పార్కింగ్, ఫ్రీ పార్కింగ్ కష్టమే. ఇదేదో భలే ఉందే, ఇది బాగుంది, చూద్దాం. భలే ఉంది కదా ఇది, ఏదో రియల్ కుర్చీలాగా అట్లా. ఇగో పుస్తకము, ఇగో క్యాను, లైటరు, మొత్తం అంతా పాలరాయిలా ఉంది ఆ కుర్చీ. ఈ కుర్చీ కూడా ఆర్ట్ కిందే లెక్క అన్నట్టు. ఇక సిగరెట్ బాక్స్ లాగా, ఐరన్, ముట్టుకోవద్దని చెప్తుంది, అది సంగతి. సో ఇవి మోస్ట్లీగా మనం చదువుకోవాలి ఇవన్నీ. ఇది చూస్తుంటే ఇది రాయిలాగే ఉంది, ఇది కూడా రాయిలాగే ఉంది, రాయితో చేసిన దానిలాగే. ఓకే, లెట్స్ సీ. ఇది ఒకటి చూపిస్తుంది, ఇంకోటి మీకు. ఇప్పుడు ఇటు సైడ్ ఏముందో. ఇక్కడ మోర్ రెస్ట్ రూమ్స్, కార్నర్ లాంజ్ అంట. ఓహో, ఇది కేఫ్, రెస్ట్ రూమ్స్, కార్నర్ లాంజ్. హాయ్, వెల్కమ్ టు నేషనల్ కెఫే. ఇది కెఫే. ఓకే, హే గుడ్, హౌ ఆర్ యూ? సో ఇక్కడ కేఫ్ ఉంది అంతే. అక్కడ అది ఉంది. ఇగో ఇందాక మనం బయట చూసిన గార్డెను. ఇగో వాటర్ పెట్టిరు, వాటర్ ఎవరైనా తాగొచ్చు, మిగతా మాత్రం యూ హ్యావ్ టు బై. ఏదో జంక్ ఫుడ్లు, కాఫీలు. బయట $3కే దొరుకుతుంది కాఫీ. ఇక్కడ $5.50 అంట. అంటే ఒక కాఫీ 700 పడుతుంది. కాకపోతే సైజ్ కొంచెం పెద్దగా ఉంటుంది ఇండియా కంటే మనకు. ఇక్కడ ఫ్యామిలీ రెస్ట్ రూము అండ్ ఇదేదో లాంజ్ ఉంటుంది, రెస్ట్ రూమ్, కార్నర్ లాంజ్ అంట దీని పేరు. సో ఇక్కడ ఏం లేదు, ఊరికి ఇక్కడ హ్యాంగ్ అవుట్ అవుతారు, వచ్చి కూర్చొని టైంపాస్ చేయడానికి. కూర్చున్నారా? హాయ్, నో యూర్ గుడ్. ఆమె అడుగుతుంది నేను నీ అడ్డం వస్తున్నానా నీ వీడియోలో అంటే, లేదు యు ఆర్ ఫైన్ అని చెప్తున్నా. ఇక్కడ కూడా ఏవో ఆర్ట్ పీస్లు ఉన్నాయి. సో కార్నర్ లాంజ్ అంటే జస్ట్ యువర్ స్పేస్ టు రీడ్, స్కెచ్ అండ్ రిలాక్స్ అంట. ఊరికే కూర్చోవాలి, హాయిగా రిలాక్స్ అవ్వాలనుకుంటే ఇక కొన్ని పజిల్స్ పెట్టాడు ఇక్కడ పిల్లలకి. యా, ఇట్లా. ఓకే, ఇదనమాట. ఇంకో ఇదంతా కిడ్స్ కార్నర్ లాగా ఉంది. కొన్ని బొమ్మలు పెట్టిండు, బుక్స్ పెట్టిండు, అట్లా. ఇది స్విస్ అంట, 1906 to 1966, రైట్ టు లెఫ్ట్. చూసారా? ఇది కూడా మొత్తం రాయితో చేసినట్టుంది. స్కల్ప్చర్స్ అంటే ఇంక అంతే కదా, రాయితోటి చెక్కినవే ఉండేటట్టున్నాయి. రకరకాల రాయి, రకరకాలైన గ్రానైట్ ఇది. సో ఇది చూడనీకి మనిషికి మేము ఒక 500 ఖర్చు పెట్టినట్టు, అంత ఏం లేదు. అది ఉత్తగా చూడవలసిందే, ఇది ఫ్రీగా చూడవలసిందే. కానీ మనకు చూసుకోలే కాబట్టి అంతే, కింది పోవడానికి అని చెప్పింది. సో లెట్స్ గో డౌన్ స్టేర్స్. టోటల్ చూడడానికి గంటకి ఎక్కువేం పట్టదు. సో ఓకే, సో కిందికి వచ్చేసినాము. వెల్కమ్ టు నాషర్ హాల్ అంట. వీడియోస్, నాషర్ కలెక్షన్.
ఓకే. సో ఇక్కడ ఏదో వీడియోస్ పెడతా ఉన్నాడు. ఇగో ఈడ కూడా చూసిరా కూర్చోవచ్చు. యూ కెన్ లాంజ్ అనమాట ఈడ కూర్చొని. సో ఆ కేఫేలో కూడా డబ్బులు చేసుకుంటారు వీళ్ళు. ఫుడ్ వాటర్ ఏం తేనిస్తలేరు. ఒక్క బాటిల్ తీసుకురానిచ్చింది, అది కూడా నీ బ్యాగ్లో పెట్టుకోమని చెప్పింది. సో ఇట్లా బ్యాగ్లో పెట్టుకొని తేనిచ్చింది. ఇదేం లేదు, జస్ట్ కూర్చొని ఏదో వీడియోలు ప్లే అవుతున్నాయి ఆడ. క్వైట్ రూమ్ అంట దీని పేరు, నేషనల్ కల్చర్ సెంటర్ క్వైట్ రూమ్. అంటే పోయి ఏదో యోగా మెడిటేషన్ అట్లాంటివి ఏమైనా వేసుకోవచ్చేమో. ఇదేంటిది టీవీ లాగుంది కానీ టీవీ కాదు. ఓకే, ఇక్కడ కొన్ని సప్లైస్ పెట్టిండు. సెన్సరీ కార్డ్. ఇగో చూసిరా వాటర్ ఫౌంటైన్స్ ఇట్లుంటాయి. మనం వాటర్ పట్టుకొని తాగొచ్చు, ఇక్కడ డైరెక్ట్గా తాగొచ్చు. ఇవన్నీ వాటర్ ఫౌంటైన్సే. పక్కనే రెస్ట్ రూమ్స్, ఎలివేటర్, మోటార్ రూమ్ అంట. ఓకే, మరింత ఇక్కడ ఉన్నది అన్నది ఇంకా ఏముందిరా. ఓకే, లెట్ మీ గో హియర్. సో ఇదనమాట కింద ఎంట్రన్స్. నేను ఆమెకి హాయ్ చెప్తే డోర్ తీసింది నాకు. థ్యాంక్ యూ సో మచ్. ఓ సో కింద ఏం లేవు, ఇది ఒకటేదో ఉంది నీటిది. ఇది వెరైటీ, ఇదేదో సైన్స్. చూసిరా మొత్తం చుట్టూరా మనకు ప్రొజెక్టర్తో ఇవన్నీ ప్రొజెక్ట్ అవుతున్నాయి భలేగా. ఓహో, ఇదేదో తిరుగుతుంది మధ్యలో రాబోట్ లాగా. భలే ఉంది. ఇవన్నీ ఏంటి ముట్టుకోవద్దు అంటారు. సో ఇది దేంతో చేసినరో చూడాలంటే మనం బయట చదువుకోవాలి దీని గురించి అసలు ఏంటిది అని. ఇంతకు నా నీడ నేను చూసుకుంటా. ఇడ ఇక చూసుకున్నాం. నా నీడ వచ్చిందా? వచ్చింది. ఇదిగో నా నీడ. ఇట్లా అంటే బర్డ్స్ పోతున్నట్టు చూసిరా, బటర్ఫ్లైస్ ఎగురుతున్నట్టుగా ఇక్కడ ప్రొజెక్ట్ అవుతుంది మనకు, రైట్. కానీ ఇక్కడ బటర్ఫ్లైస్ ఏం లేవు. ఈ ఆకులు లాంటివి చేసి ఫిక్స్ చేసిరు దీనికి. పేపర్ చూస్తుంటే పేపర్లా అనిపిస్తుంది. ఇది పేపర్ ఏదైతే ఏది ముట్టుకొని ఇస్తే లేదు. కాంటచ్ మనకు క్యూరియాసిటీ ఎక్కువ, మనం ఆగం కదా, ముట్టుకొని చూస్తాం. అదే మరి ఇక్కడ ఏం లేనట్టుంది ఇంకా. అదర్ దెన్ దిస్, ఈస్ దర్ ఎనీథింగ్ ఎల్స్ అదర్ దెన్ దిస్ ఓవర్ హియర్? జస్ట్ దిస్ వన్? ఓకే, థ్యాంక్ యూ. అంతే, ఇంకేం లేవని చెప్తుంది. సో ఇక్కడ భలే వస్తుంది ఇదేదో. అసలు ఎట్లా వస్తుంది ఇది? అక్కడ వాటరు, సన్సెట్ ఎట్లా వస్తుంది ఇది అర్థమవుతలేదు నాకు. చూసిరాగో మూవ్ అవుతున్నట్టు, ఏదో మనం ఏదో కార్లో పోతున్నట్టు దీనివల్ల అనమాట. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. అయిపోయింది మ్యూజియం టూర్. సో ఇక్కడ ఈ రూమ్ ఉంది కదా, హిస్టరీకి సంబంధించి, వీళ్ళ చరిత్రకు సంబంధించి కొన్ని ప్రొజెక్ట్ చేస్తున్నాడు. ఈ డౌన్ టౌన్ అంటే మరి దాని గురించి అయి ఉంటుంది. చూస్తే అయితే అట్లానే అనిపిస్తుంది. ఈ రూమ్లో అయితే ఎవరు లేరు. ఇట్లుంది. ఇక్కడ మనం కూర్చొని కొద్దిసేపు చూడాలని కూడా చూడొచ్చు. నాకైతే ఇష్టమే చరిత్ర. సో నేను కొద్దిసేపు కూర్చొని చూసి వెళ్తా. మొత్తానికి ఇంట్లో గంట సేపు తిరిగి ఈ మ్యూజియంలో, లాషర్ స్కల్ప్చర్ సెంటర్లో తిరిగి ఈ మీకు డల్లాస్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్ కూడా ఫ్రీ అని చెప్పింది. సరే అది కూడా చూపిద్దామని పోతున్నా. ఇక్కడ చూసిర్రా, ఇది భలే ఉంది ఈ కుర్చీ. నేను ఇందాక అసలు గమనించలేదు దీన్ని ఇట్లా కూడా వాడొచ్చని. చూసిర్రా వీళ్ళిద్దరు. ఇది బయట, ఇది ఎంట్రన్స్లో. అది వాళ్ళు పోయినాక నేను కూడా వచ్చి ట్రై చేస్తా. ఓకే, డల్లాస్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్ ఎంటర్ అయిపోతున్నాం. లోపలికి వెళ్ళి చూద్దాం ఫ్రీ ఉందా. ఫ్రీ ఉంటే చూపిస్తా, లేకపోతే ఇంకెప్పుడన్నా చూపిస్తా. ఇగో డౌన్ టౌన్. Is it free or is it ticket? Yeah, the museum is free. We just have 3 paid exhibits on the first floor. Okay. Everything else is free. Okay. So once you check in at the desk up there, easiest way to see the museum is going all the way down. Okay. Right before the desk, there'll be red elevators. You can take that to level 4. Just work your way down. ఓకే, థ్యాంక్ యూ. సో ఏం చెప్పిండంటే మ్యూజియం ఫ్రీ,
ఒక ఎగ్జిబిట్స్ ఉన్నాయి అవి తప్ప మిగతా అన్ని ఫ్రీ అని చెప్పిండు. సో ఆ ఈజియెస్ట్ వే దారి చెప్పాడు అనమాట. అంతే, జస్ట్ వెళ్ళి అక్కడ చెక్ ఇన్ చేయండి. మళ్ళీ ఇక్కడికి వెళ్ళి కూడా మనకు డౌన్ టౌన్ కనిపిస్తుంది. హిల్ టాప్ సెక్యూరిటీస్ అంట బిల్డింగ్, దట్ బిల్డింగ్. ఈ గార్డ్స్ ఎక్కడ చూసినా గార్డ్స్ ఉన్నారు, నిలబడి చూస్తూ ఉన్నారు అంతే, ఎవరు టచ్ చేయకుండా. ఓకే, సో చెక్ ఇన్ చేసి మీకు చూపిస్తా.